మీ అందరికీ నా వందనాలు. ఇస్సాకు రెబ్కా కంట ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఇద్దరు కుమారులు ఉంటే తండ్రి ఏమో ఏషావుని ప్రేమించేవాడుగా ఉన్నంట, పెద్ద కుమారుణ్ణి. రెబ్కా ఏమో చిన్న కుమారుణ్ణి ప్రేమించేదిగా ఉందంట. తల్లిదండ్రులైన వారు ఇద్దరిని ప్రేమించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులైన వారు ఇద్దరిని సరి సమానంగా ప్రేమించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులైన వారు ఇద్దరికి దీవెనలు ఇవ్వాలని కోరుకునేవారుగా ఉండాలి. ఇక్కడ ఇస్సాకు మాత్రం పెద్ద కుమారుడికి దీవెనలు ఇవ్వాలని కోరుకునేవాడుగా ఉండవు. రెబ్కా మాత్రం యాకోబుకి దీవెనలు ఇవ్వాలని కోరుకునేదిగా ఉంది. అంటే ఇస్సాకు రెబ్కాకు మంచి మనసు లేదు అని అర్థం. అంటే తల్లిదండ్రుల్లోనే మంచి లక్షణాలు లేవు అని అర్థం. తల్లిదండ్రుల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి అని అర్థం. తల్లిదండ్రుల్లోనే ఇద్దరిని సరిసమానంగా ప్రేమించే మనసు లేదు అని అర్థం. ఇద్దరికి సరిసమానంగా దీవెనలు ఇవ్వాలని వారు అనుకోలేదు. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఏంటంట, ఇస్సాకు ఏషావును ప్రేమించి నా కొరకు అడవికి పోయి వేటాడి మాంసము తెమ్ము, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని ఏషావుతో చెప్తా ఉండంట. మరి తండ్రి అయినా ఏషావుకే ఎందుకు ఇయ్యాల దీవెనలో, ఇద్దరిని దీవించుదాము అని అనుకోలేదు. తండ్రిలో కూడా స్వార్థం, అసూయ, భేదాభిప్రాయాలు కలిగి ఉండేవాడిగా ఉండవు. అంటే అతనిలోని మంచి మనసు లేదు అని అర్థం. ఇద్దరు పిల్లల్ని సరిసమానంగా ప్రేమించే మనసు లేదు అని అర్థం. ఇస్సాకు ఏం చేసిండు, పెద్ద కుమారుడిని ఇష్టపడి పెద్ద కుమారుడికే దీవెనలు ఇవ్వాలని కోరుకునేవాడుగా ఉండవు. ఇస్సాకు పెద్ద కుమారుడిని దీవించాలని అన్నప్పుడు రెబ్కా ఆ మాట వినేదిగా ఉంటుంది. విని చిన్న కుమారుడితో ఆ మాట చెప్పిద్ది, నువ్వు 2 మేకపిల్లలు తీసురా, వాటిని వండి నేను తండ్రికి ఆహారం వండి సిద్ధపడతా, తండ్రి దగ్గర తీసుకుపోయి నువ్వు ఆహారాన్ని, ఆశీర్వాదాలు, ఆ దీవెనలు నువ్వు పొందుకో అని చెప్పిద్ది. అంటే తల్లి అబద్ధాలు ఆడటం నేర్పిస్తూ ఉంది యాకోబుకి అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, తండ్రిని మోసం చేయవని, అన్నను మోసం చేయవని, అబద్ధాలు ఆడి ఆశీర్వాదాలు కొట్టేవని యాకోబుకి నేర్పిస్తూ ఉంది తల్లి రెబ్కా. తల్లి కూడా మరి ఇద్దరికి ఆశీర్వాదాలు కావాలి అని కోరుకోలేదు. తల్లి కూడా యాకోబుకే దీవెన రావాలి, యాకోబే ఆశీర్వదించబడాలి అని కోరుకునేదిగా ఉంది. ఆదికాండము 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనములు సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు ముందుగా వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలను. ఏంటంట, తల్లి చెప్తుందంట, యాకోబుని ప్రేమించి నేను ఆహారం వండి పెడతా, ఆహారాన్ని నీ తండ్రి దగ్గర పెట్టు, నీ తండ్రి నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు అని తల్లి చెప్తా ఉందంట. అంటే చిన్న కుమారుడికే దీవెనలు రావాలి, చిన్న కుమారుడే ఆశీర్వదించబడాలని తల్లి కోరుకుంటా ఉంది. అంటే తల్లిలో కూడా మంచి మనసు లేదు, తల్లిలో కూడా భేదాభిప్రాయాలు అనేవి ఉండేవిగా ఉన్నాయి. మంచి మనసు లేకుండా ప్రవర్తించేదిగా ఉంది రెబ్కా.
ఆదికాండం 27వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోషము గలవాడు, నేను నుండని వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచినప్పుడు నేను అతనికి దృష్టికి వంచకుడునుగా తోచినడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకున్నదని చెప్పాను. ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములు సిద్ధపరచెను. ఏంటంట, తండ్రిని మోసం చేయాలని, అన్నను మోసం చేయాలని తల్లే అబద్ధాలాడటం నేర్పిస్తూ ఉంది. మోసం చేయటం నేర్పిస్తూ ఉంది తల్లి. రెబ్కా ప్రవర్తన మంచిగా లేదు. రెబ్కాకి మంచి మనసు లేదు. ఇస్సాకుకి మంచి మనసు లేదు. రెబ్కాకి కూడా మంచి మనసు లేదు. వారిద్దరు కూడా భేదాభిప్రాయాలు చూపించేవారుగా ఉన్నారు పిల్లగాళ్ళ పట్ల. మంచి మనసు లేకుండా ప్రవర్తించేవారుగా ఉన్నారు పిల్లల పట్ల. పిల్లల్ని మంచి మనసుతో ఇద్దరిని సమానంగా ప్రేమించకుండా ఉండేవారుగా ఉన్నారు వారు. నేను అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి ఆ దీవెనలు కొట్టేస్తే నాకు శాపం వచ్చింది అని యాకోబు అన్నప్పుడు రెబ్కా అనేది అబద్ధం ఆడమని చెప్తూ ఉంటుంది. ఆ శాపం అనేది నాకే వచ్చింది కానీ నువ్వు వెళ్ళి ఆ దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు తండ్రి దగ్గర తీసుకోవని చెప్తూ ఉంటుంది. ఇస్సాకు రెబ్కా ఇద్దరు సరి సమానంగా పిల్లల్ని ప్రేమించినట్లయితే ఇద్దరకు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేవారు. ఇస్సాకు రెబ్కా ఇద్దరిని సరి సమానంగా ప్రేమించకుండా ఉండటం వల్ల ఆ కుటుంబంలోని తగాదలు గొడవలు తలెత్తేవిగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య తగాదలు, పగలు, ద్వేషాలు తలెత్తేవిగా ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన మన పిల్లల్ని సరి సమానంగా పెంచకుండా ఉండే వారంగా ఉంటాం. సరి సమానంగా చూసుకోకుండా ఉండే వారంగా ఉంటాం. సరి సమానంగా శరీర సంబంధమైన అవసరాలు అక్కర్లు తీర్చకుండా ఉండే వారంగా ఉంటాం. ఆహార విషయాలు కానీ, వస్త్రాల విషయాలు కానీ, వాళ్ళకి ఏవైతే శరీర సంబంధమైన అవసరాలు ఉంటాయో మన పిల్లలకి అవసరాలు అక్కర్లు తీర్చేటప్పుడు కూడా మన పిల్లలకి మంచి మనసు లేకుండా ఉండే వారంగా ఉంటాం. మంచి మనసు లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటాం. మన పిల్లల విషయంలో కూడా దేవుడు మనకి మంచి భర్తని, మంచి పిల్లల్ని, మంచి భార్యని ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకునే వారంగా ఉండాలంట. ఎటువంటి కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు లేకుండా ఒకరినొకరు మంచి మనసుతో ప్రేమించుకునే వారంగా ఉండాలంట. ఇక్కడ ఇస్సాకు రెబ్కా ఇద్దరు పిల్లల్ని సరి సమానంగా చూసుకోలేదు. పిల్లల్ని ఇద్దరికి దీవెనలు ఇవ్వాలనుకోలేదు. తల్లే అబద్ధం ఆడటం నేర్పిస్తూ ఉంది పిల్లలకి. యాకోబుకి అబద్ధం ఆడటం, మోసం చేయటం నేర్పిస్తూ ఉంటుంది. అంటే రెబ్కాకి మంచి మనసు లేదు అని అర్థం. యాకోబుకి మంచి మనసు లేదు అని అర్థం. అంటే తల్లిదండ్రులు ప్రవర్తన బట్టి పిల్లలు కూడా చెడు పనులు నేర్చుకునేవారుగా ఉంటారు. చెడు బుద్ధులు నేర్చుకునేవారుగా ఉంటారు. మన క్రియలు సరిగా లేకుండా, మన బతుకు సరిగా లేకుండా మనం పాపంలో పడిపోయే వారంగా ఉంటే తల్లిదండ్రులుగా మన పిల్లలు కూడా చెడు పనులు నేర్చుకునేవారుగా ఉంటారు. చెడు క్రియలు నేర్చుకునేవారుగా ఉంటారు. అలా నేర్చుకొని చెడిపోయేవారుగా ఉంటారు పిల్లలు. ఇక్కడ ఇస్సాకు, రెబ్కా, ఏశావు, యాకోబు జీవితంలోని ఆ కుటుంబంలో ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా అయిపోయేదిగా ఉంది. యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకోవటం వల్ల ఏశావు యాకోబు మీద పగబట్టేవాడుగా ఉండవు. యాకోబుని చంపాలనుకునేవాడుగా ఉండవు. ఏశావు యాకోబుకి మధ్య గొడవలు రావటానికి కారణం, ఒకరినొకరు పగలు, కక్షలు, ద్వేషాలు పెట్టుకోవటానికి కారణం తల్లిదండ్రులే కారకులుగా ఉన్నారు. రెబ్కా, ఇస్సాకే కారకులుగా ఉన్నారు. ఇస్సాకు, రెబ్కా పిల్లల్ని ఇద్దరిని కూడా సరి సమానంగా ప్రేమించినట్లయితే, మంచి మనసుతో ప్రేమించినట్లయితే ఏశావుకి యాకోబు మధ్య గొడవలు, తగాదలు, మనస్పర్ధలు తలెత్తకుండా ఉండేవి. ఏశావు యాకోబు జీవితం నాశనం కావడానికి కారణం తల్లిదండ్రులే కారకులుగా ఉన్నారు.
యాకోబు దీవెనలు ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల తండ్రి దగ్గర అబద్ధాలు ఆడి మోసం చేసి, అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి దీవెనలు కొట్టేయడం వల్ల ఇంటి దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చేదిగా ఉంది. ఇంటి దగ్గర పారిపోయి తన మామ దగ్గర జీతం చేసి అనేక రకమైన కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించేవాడిగా ఉండు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అనుభవించేవాడిగా ఉండు. మన పిల్లల ఎదుట కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంట. మనం చెడు క్రియలు చేసే వరంగా ఉంటే, చెడు పనులు చేసే వరంగా ఉంటే, పాపం చేసే వరంగా ఉంటే, మన పిల్లలకు చెడుని నేర్పించే వరంగా ఉంటే మన కుటుంబాలు ఆగమైపోయేవిగా ఉంటాయి. మన పిల్లల భవిష్యత్తు ఆగమైపోయేదిగా ఉంటుంది. ఇక్కడ ఇస్సాకు, రెబ్కా, యాకోబు, ఏషావు జీవితం నాశనం అయ్యేదిగా ఉంది. ఆ కుటుంబంలో ఆనందం, సంతోషం లేకుండా, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా అయిపోయేదిగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులైన వారు ఇద్దరికి దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకోలేదు. వాళ్ళు ఇద్దరికి సరి సమానంగా దీవెనలు ఇవ్వాలని కోరుకోలేదు. ఇద్దరిని సరి సమానంగా వారు ప్రేమించలేదు తల్లిదండ్రులు. ఏషావుకి యాకోబు మధ్య గొడవలు, కక్షలు, పగలు, ద్వేషాలు వారు పెట్టుకునేవారుగా ఉన్నారు. తల్లిదండ్రులైన వారు మంచిని నేర్పించేవారుగా ఉండాలి. దేవుడు మనకు పిల్లలు ఇచ్చినప్పుడు వారికి శరీర సంబంధమైన అవసరాలు మంచి మనసుతో తీర్చేవారంగా ఉండాలి. ఎటువంటి కుళ్ళు, స్వార్థం, అసూయ లేకుండా, కక్షలు, పగలు, ద్వేషాలు లేకుండా మంచి మనసుతో వారి శరీర సంబంధమైన అవసరాలు అక్కలు తీర్చేవారంగా ఉండాలి. కొంతమంది పిల్లలకు శరీర సంబంధమైన అవసరాలు అక్కలు కూడా తీర్చరు తల్లిదండ్రులైన వారు పిల్లలకు భేదాభిప్రాయాలు చూసేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మన కుటుంబంలోని ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉండదు అంటాడు దేవుడు. ఒకరినొకరు కక్షలో, పగలో, ద్వేషాలు పెట్టుకునే వారుగా ఉంటారు అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.